ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విచిత కార్యక్రమానికి స్వాగతం. అయితే నిత్య దీపారాధన విషయానికి వస్తే ప్రతి ఒక్కరిలో కూడా ఈ మధ్య కాలంలో చాలా రకాల సందేహాలు ఉంటున్నాయి. నిత్యం దీపారాధన ఇంటి యజమాని కనుక చేస్తే భార్య పిల్లలకు వర్తిస్తుందని, అదే భార్య కనుక పూజ చేస్తే ఆ ఫలితం తనకొక్కదానికే చెందుతుందని చెప్పి మనం రకరకాలుగా వింటూ ఉన్నాం. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఇదంతా ఒక మూఢనమ్మకం అని కొట్టిపారేయొచ్చా లేదా అనే విషయాలు ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవీణ్ గొల్లమూడి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. అయితే నిత్య దీపారాధన, ప్రతి ఇంట్లో కూడా నిత్యం దీపారాధన చేస్తే చాలా విశేషమైన ఫలితాలు పొందుతామని చెప్తూ ఉంటారు. ఫలితాల సంగతి దేవుడు ఎరుగు కానివ్వండి, చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది నిత్య దీపారాధన అనేది. మళ్ళీ దీంట్లో కూడా రకరకాలుగా ఒక్కొక్కరు ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు. ఇంటి యజమానే పూజ చేయాలని చెప్పి, యజమాని పూజ చేస్తుంటే భార్య తనకి సహాయం మాత్రమే చేయాలని చెప్పి పూజ చేయకూడదు అని చెప్పి, భర్త కనుక పూజ చేస్తే అది ఇంట్లో పిల్లలకి భార్యకి వర్తిస్తుందని, భార్య పూజ చేస్తే తనకు ఒక్కదానికి వర్తిస్తుందని రకరకాలుగా మాట్లాడుతుంటారండి. నిజంగా ఇది నిజమేనా? ఇందులో మూఢనమ్మకం అని చెప్పి కొట్టిపారేసే అవకాశం ఏమైనా ఉందా? ఇందులో అమ్మ మనం ఎప్పుడు ఆలోచించినా కానీ సిద్ధాంత భాగం ఒకటి ఉంటుంది. సిద్ధాంత భాగం ఏం చెప్తుందంటే అది చేయాలి, అదే చేయాలి, అదే చేయాలని చెప్తుంది. రెండు లౌకికం. లౌకికంలోకి వచ్చినప్పుడు నువ్వు అవైలబిలిటీ, ఏది చెయ్యాలి, ఎప్పుడు చేయాలి, దానికి అవైలబుల్ ఎవరున్నారు. మూడు తీరిక, ఓపిక, ఆసక్తి. ఈ మూడు ముఖ్యమే. సిద్ధాంత భాగం ఏం చెప్తోంది అంటే ఇంటి యజమాని చేస్తే ఇంట్లో అందరికీ వర్తింప చేస్తా పుణ్యం కానీ ఫలితం ఏదైతే ఉందో పుణ్య ఫలితం. స్త్రీ చేసుకునేటటువంటి ఆరాధన ఏదైతే ఉందో స్త్రీకి మాత్రమే అది తనకు మాత్రమే చెందుతుంది. భర్తకి వెనక్కి రావటం అనేటటువంటిది ఉండదు అనేటటువంటిది అది చెప్తున్నారు సిద్ధాంతం. అది సిద్ధాంతం. దీన్ని బట్టి మనం ఆలోచిద్దాం. మీరు చక్కటి ప్రశ్న అడిగారు. ముఖ్యంగా ఏంటంటే ఇంటికి యజమాని అంటే ఎవరంటే ఆ ఇంటిని నడుపుతున్నటువంటి వాడు, ఆ ఇంటి బాధ్యత కలిగి ఉన్నటువంటి వాడు. ఎందుకంటే ఇంటి యొక్క యజమాని సుభిక్షంగా ఉండి వాడి నవగ్రహాలు బాగుంటే ఇంట్లో అందరూ బాగుంటారు. వాడికి ఎల్లప్పుడూ రోగం ఉందనుకోండి, ఇంట్లో వాడు ఏం తీసుకురావాలి, వీడు ఏమి తీసుకురాకపోతే ఆమె వండి పెట్టాలి, పిల్లల పరిస్థితులు ఏమిటి, ఇదంతా మనం అంటే ఒక సిద్ధాంతాన్ని నిరూపించడానికి రావాలి అని అంటే మనం కరెంటు పుట్టిన రోజుల నుంచి బ్రిటిష్ వాడు మన కంట్రీకి రాని ముందు నుంచి అప్పంచి రావాలి. నేను ఒక మాట చెప్తానంటే ఇప్పుడు ఏంటంటే ఈ పుణ్యకార్యం ద్వారా రోజు దీపారాధన చేసుకోవటం ద్వారా ఫస్ట్ ఇంటి యజమాని బాగుంటే అందరూ బాగుంటారు అనేటటువంటిది ఒక సిద్ధాంతం. ఆనాటి జీవన విధానానికి అది కరెక్ట్గా సరిపోతుంది. ఈరోజు కాస్త గ్రహస్థితి బాగాలేదు, దీపారాధన చేయండి అని ఇంటి యజమానికి ఎవరన్నా చెప్తే అది నేను రాత్రి వచ్చేసరికి 1 గంట 2 అవుతుందండి, నేను పొద్దున్న లేచేసరికి 10 అవుతుందండి, ఈ లోపు మా ఆవిడ చేసేస్తుందండి అని చెప్తాడు. పోనీ వాళ్ళ ఆవిడ చేయకపోయినా వీడు 10 గంటలకల్లా లేచి చక్కచక్క చేస్తాడా? చేయడు. ఆ 10 తర్వాత ఏమవుతుందనేది తెలియదు మళ్ళీ. అంటే అసలు దీపారాధన ఇక మానేసేయాలా? అది కాదు కదా. ఇప్పుడు అందుకే తీరిక, ఓపిక, ఆసక్తి ఆయనకి లేదు. సిద్ధాంతం ఏం చెప్తుంది? ఆయనే లేచి చేయాలని చెప్తుంది. ఏంటి ఆయన ఏం చేయాలి మరి? పొద్దున్నే దీపారాధన చేయడానికి తిట్టి కొట్టాలా? పొద్దున్నే రోజు తవ్వు పెట్టుకోవాలా? దానికోసం లేదు. ఏం చేయాలి? ఎవరో ఒకళ్ళు చేయాలి. అవునా? ఆమెకు భక్తి ఉంది, ఆమెకు శ్రద్ధ ఉంది, ఆమెకు నమ్మకాలు ఉన్నాయి. ఆమె దీపారాధన చేసి దండం పెట్టుకుంటే దేవుడు నువ్వు మీ ఆయన కాకుండా నువ్వు దీపారాధన చేస్తావా? ఈ దీపారాధన యొక్క ఫలితం నీకు కానీ నీ కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి చెందదు అని భగవంతుడు అంటాడని నేను అనుకోనమ్మా. అవునండి. సిద్ధాంత భాగాన్ని పట్టుకొని వెళ్ళాలి, కానీ అది మూఢత్వంలోకి మనం తీసుకెళ్ళకూడదు. ఇప్పుడు ఆ పిల్లవాడు చేయట్లేదు, ఆయన చేయడు, ఆమె చేయదు, చిన్నగా సాలెపురుగులు బొద్దింకలు తయారవుతాయి లోపల. అంతే కదా? అంతే అంతే. ఇప్పుడు ఆ దీపారాధన చేసి దండం పెట్టుకున్న ఆమె దండం పెట్టుకుంటుంది? నాకున్నటువంటి వీసా వచ్చి నేను ఒక్కదాన్ని అమెరికా పోవాలని పెట్టుకుంటుందా? లేదు లేదు. కాదు కదా. మా ఆయన బాగుండాలి, ఏందో అర్ధరాత్రి 2 గంటల దాకా వస్తాడు, ఏం చేస్తాడో తెలియదు, ఓ పద్ధతిలో రావాలి, ఓ పద్ధతిలో ఉండాలి, బాగా సంపాదించుకోవాలి, ఆయన బాగుంటేనే మేము బాగుంటాం, నేను బాగుండాలి, నా పిల్లలు మంచిగా స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి అని ఇదే దండం పెట్టుకుంటాం. అవునండి. ఎవరైనా అదే కదా పెట్టుకుండేది. సిద్ధాంతం ఎందుకంటే వాడి దారి తప్పకుండా ఉండటానికి సిద్ధాంతాన్ని బలంగా చెప్తారు.
ఓ, చాలా మంది పెద్దవాళ్ళు చెప్పుండొచ్చు ఇదే. అవును అవును. పెద్ద ఇంటికి యజమానే చేయాలి, ఇంటికి యజమానే చేయాలని దీనికి చాలా డెన్సిటీ ఎక్కించి వోల్టేజ్తో చెప్తారు. ఎందుకు? ఫస్ట్ సహజంగా కూడా మగవాడికి ఇంద్రియ లోలత్వం ఎక్కువగా ఉంటుంది. వాడు ఫాస్ట్గా స్లిప్ అవుతాడు. ఓ, వాడు దోవలో ఉంటే కుటుంబం అంతా దోవలో ఉంటుంది. కరెక్ట్. అమ్మ ఏం చేస్తుందో పిల్లలు చూస్తారో లేదో కానీ నాన్నకి పొద్దున్నే ఏం అలవాటు ఉంది అనేది మగపిల్లలు ముఖ్యంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు నాన్న పొద్దున్నే లేచి, ఆ ఆలోచన పెంచాలంటే సిద్ధాంతాలు ఎందుకు వచ్చినాయి? మన జీవన ప్రమాణాలు పెంచడానికే కదా. అవును. ఆ ప్రమాణం ఏ విధంగా వస్తుంది అంటే ఇంటి యజమాని కూర్చొని ఆ పని చేస్తున్నప్పుడు మా నాన్న ఇట్లా ఉన్నాడు కదా, నేనే పని చేయబడితే ఆ పని చేయకూడదు కదా అన్న ఆలోచన వాడి కొడుక్కి వస్తుంది. వాడు అలవాటు చేసుకుంటాడు. అమ్మ ఎప్పటి నుంచో అమ్మ చాలా చేస్తోంది, ఏమొచ్చినా ఎవరికి రావు, ఏమి అమ్మ చేసే వాళ్ళు లెక్కేసుకోరు. అమ్మ అంటే ఒక పని మనిషిలా భావించే వాళ్ళు కూడా ఉన్నారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి వండుతారు, చేస్తారు. అమ్మ చేస్తూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం లాగా ఉంటుంది. అంతే. నాన్న చేస్తున్నాడంటే ప్రత్యేకంగా చూస్తారు. అవును అవును. పిల్లలు ఈ రకమైనటువంటి మైండ్ సెట్ తప్పనిసరిగా మగవాళ్ళకి కలగాలని, మగవాడి భక్తి కలిగి ఉండాలని చెప్పి, భక్తి కలిగి ఉన్నవాడు బయట తిరుగుతూ ఉంటాడు కదా. వెనకటికి బాగా స్వేచ్ఛ ఎక్కువ, ఇప్పుడు స్వేచ్ఛ అందరికీ ఉంది. అందుకే నేను చెప్పా, మన ప్రమాణాల గురించి మాట్లాడుకున్నప్పుడు వెనక నుంచి రావాలి. వెనకటికి ఆ అమ్మాయి గడప దాటిపోయిన వాళ్ళు ఎవరండి? వివాహం అయిన తర్వాత ఇంట్లోనే కదా. వీడు బయట తిరుగుతూ ఉంటాడు, వీడు ఏం చేసి వస్తాడో ఇంటికి తెలియదు. వీడిని కూర్చోబెట్టాలి ఫస్ట్. అంటే వెనకటి వాళ్ళ ఆలోచన చూడండి. అందుకోసం నేను భయపెట్టాలి. వీడే అరే నీ భార్య చేస్తే నీకేమీ రాదురా, నువ్వు చెయ్యి అందరూ బాగుంటారని చెప్పాలి. అని చెప్తే అది చేసుకుంటూ ఉంటే ఎట్లా, వాడికి ఒక రకమైన అసూయ బయలుదేరుతుంది. మరి నా పరిస్థితి ఏంటి, నేను చేయాలనేటువంటి ఆలోచనతో చేస్తాడు. కూర్చుంటాడు 2 నిమిషాలని. ఆ కూర్చోడంతో వాడి వికారాలు తగ్గుతాయి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చొని వెంటనే లేవంగా దీపారాధన అదో వెనకటి వాళ్ళ స్తోత్రాలు బాగా నోటికొచ్చేలేండి, ఈ మధ్య పని చేశారు. కానీ దాంతోపాటు ఏదో వాడికి వచ్చింది ఏదో 4 చదువుతాడు. ఈ రకమైనటువంటి స్థితి కల్పించాలి కుటుంబంలో అని చేసిందే. కానీ ఒక రకంగా చెప్పాలంటే మగవారి కంటే ఆడవారికి భక్తి ఎక్కువగా ఉంటుంది. తీరిక చేసుకుని అయినా సరే కూర్చుంటారు. పొద్దున్నే లేచే అలవాటు కూడా మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అదేంటంటే డిఎన్ఏలో ఉండిపోయింది. అది పొద్దున్నే లేచి పని చేయటం అనేటటువంటి డిఎన్ఏలో ఉండిపోయి ఇప్పటికీ లేచేస్తూ ఉంటారు. ఆ రకమైనటువంటి భావనతోటి మగవాడిని కూర్చోబెట్టాలన్న భావంతో చేసినటువంటిదే. కానీ స్త్రీ చేస్తే ఆమెకి తప్ప పక్క వాళ్ళు ఎవరికి ఫలితం రాదు అనేది మన సిద్ధాంత భాగంగా అనుకుంటే బాగుంటుంది. కానీ ప్రాక్టీస్లో ఇంట్లో మగవాళ్ళకి వీలు కానప్పుడు ఆడవాళ్ళు భక్తితో చేయటము తప్పు అయితే కాదు. అది కాదు, దాని మీద ఇన్సిస్ట్ చేయొచ్చుగా, మీరు చేయండి, మీరు చేస్తే బాగుంటుంది 10 సార్లు చెప్పొచ్చు కాక. ఎటు ఆవిడ గారు చేసుకునేటప్పుడు నేను చేస్తే నాకే కదా, నా కుటుంబానికి ఏమీ రాదు కదా అని ఆమె అనుకొని ఆమె కూడా చేయకపోతే అంటే పూర్తిగా రీడైరెక్ట్ అయిపోతుంది. ఆ సిద్ధాంతం ఎందుకు చెప్పబడ్డదో దానికి పక్కదారి వెళ్ళిపోతున్నాం మనం. కాబట్టి దీన్ని ఎలా చెప్పు ఉండాలంటే నా యొక్క ఇది చెప్తున్నాను, యజమానుడు చేయాలి ఫస్ట్, అది బాధ్యత అని చెప్పాలమ్మా. బాధ్యత పుణ్యాన్ని దాంట్లో జోడించటం కాదు, అది యజమాని బాధ్యత. అది ఏ పక్షంలోనైనా యజమాని చేయనప్పుడు యజమానురాలు చేయవచ్చు, ఆమె అధికారి. ఈ విధంగా ఇన్కల్కేట్ చేయాలి మనం మన పిల్లలకి. ఈ ఎడ్యుకేషన్ ఈ విధంగా పట్టుకురావాలి. అంతేగాని మనకి ఏమీ రాదు, అమ్మ చేసుకుంటే అమ్మ వరకే ఉంటుంది అనేటటువంటిది పిల్లగాడికి ఎక్కింది అనుకోండి, అమ్మ నువ్వు ఏదో చేస్తున్నావు ఏం లాభం అని వాడు అడిగాడు అనుకోండి, రేపు ఆమె ఎంత నొచ్చుకుంటుంది. ఆయన ఫలానా ఆయన చెప్పాడే నువ్వు చేసినా వేస్టే అనుకుంటూ ఈయన వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఈమెకి ఎంత లోకుగా ఉంటుంది. అరే నేను లేచి చేస్తుంది మీ అందరి సుభిక్షం కోసం, ఏ చేస్తే నేను చేయాలి, నువ్వు చేసినా వేస్ట్ అట అంటే ఎలా ఉంది ఆ మాట మీకు వినడానికి? చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మన ఆధ్యాత్మికలో వీళ్ళు ఎలా చేయరు, నేను చేసేదానికి కూడా కనీసం గుర్తింపు లేకపోయినా పర్లేదు కానీ ఇలా తీసి పారేసినట్టు మాట్లాడారే అన్న బాధ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఆమె కూడా మానేయాలన్నమాట. అంతే అంతే. ఏమిటిది? కాబట్టి సిద్ధాంతాలు చాలా ఉంటాయి అమ్మా, దాన్ని లైఫ్లోకి పట్టుకొచ్చేటప్పుడు చాలా మార్పులు చెందుతాయి. అవి ఆ మార్పుల్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకొని మన జీవితాల్లోకి తెచ్చుకోవాలి. చేసేవాడు ఎప్పటికైనా సరే భగవంతుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలమ్మా, ఇంత చేసిన దేవుడికి ఇంతే, అది ఊరికే అయితే పోదు. ఇంత మీరు చిన్న కుక్కకి ఆహారం వేస్తేనే అది మళ్ళీ మనం కనబడితే మన గుర్తుపట్టి ఆప్యాయతగా ఉంటుంది. భగవంతుడు మర్చిపోతాడా? ఆయన దేవుడా అట్లా మర్చిపోతే? లేదు. ఇంకా మనకి ఆయనకు తేడా ఏముందప్పుడు? అదేంటి నువ్వు ఇంటి ఆడపిల్లవై ఉండి నువ్వు చేస్తే నీ వరకే వస్తుంది వాళ్ళకి రాదని దేవుడు అంటాడా? లేదు. ఇవన్నీ ఇంటర్ప్రిటేషన్లో వచ్చేటటువంటి
తేడాలు. అయితే ఈ మధ్య నేను ఇంకొక మాట కూడా విన్నానండి. భార్య ఎవరైతే పూజలు చేస్తున్నారో ఒకవేళ భర్తకి ఇష్టం లేకుండా గనక ఆమె పూజలు చేసినా కూడా అసలు ఫలితమే ఉండదు. ఆయన ఒకవేళ నువ్వు ఎందుకు ఈ హడావిడి హంగులు చేస్తున్నావు, ఈ పూజలు చేస్తేనే నిన్ను దేవుడు అలా చూస్తాడా ఇలా చూస్తాడా, ఏ పూజలు చేయని వాళ్ళు బాలేరా, ఏం అవసరం లేదు నువ్వు చేయకు అని కనుక భర్త అంటే ఆ భార్య పూజ చేసినా కూడా ఫలితం ఉండదంట అని చెప్పి నేను ఒక మాట విన్నాను. ఇది నిజమే అంటారా? పర్మిషన్ తీసుకోవాలా భర్తని భార్య పూజ చేయడానికి కూడా? అయితే గృహస్థాశ్రమ ధర్మానికి ఇబ్బంది వచ్చేటటువంటి పూజలు మనం చేయకూడదని చెప్పారు. ఇవి పాజిటివ్ మైండ్ సెట్లో చెప్పినవి కాదు. ఇప్పుడు ఎవరో ఒక అఘోరా కనపడింది, అఘోరా అనే ఆమె రకరకాల పూజలు చెప్తోంది, దానికి ఇంట్లో లేడీ అట్రాక్ట్ అయింది అనుకోండి, అఘోరాలు భరే చెప్తున్నారు వాళ్ళు చెప్పినవని మన ఇంట్లో చేసేద్దామంటే భర్త అడ్డుపడచ్చు. ఎందుకంటే అది గృహస్థాశ్రమ ధర్మంలో రావు. అవి తిరియక్ మార్గంలో చేసేటటువంటివి, అవి ఇళ్లలో చేసేటటువంటివి కావు. దానికి భర్త అడ్డు చెప్పినప్పుడు భార్య ఆగిపోవాలి. మామూలుగా పశువు కుంకుమలతోటి తీర్థప్రసాదాలతోటి సత్యనారాయణ స్వామికి లలితాదేవికి విష్ణు సహస్రనామం చదువుకోవటానికి దీనికి భర్త గారు ఒప్పుకోవటం ఎందుకండి? అయితే ఒక్కటి, కొన్ని ప్రమాణాలు ఉంటాయి ప్రతి కుటుంబంలో. ఒక ప్రత్యేకమైనటువంటి వ్రతము నోము పూజ చేసినప్పుడు ఇంట్లో చెడు జరుగుతుంది. ఒక్కసారి కాదు, అనేక సార్లు జరిగి ఉండవచ్చు గాక భర్త వారి వంశంలో. అది గమనించినటువంటి పెద్దలు లేదు ఇంకా ఈ ఫెస్టివల్ని మనం జరుపుకోవద్దు అని అంటారు. అని అన్నప్పుడు దాన్ని వారింటి కోడలు అయినటువంటి నువ్వు మన్నించవలసి ఉంటుంది. ఎందుకంటే దానివల్ల ఏమైనా చెడు జరిగితే మళ్ళీ తట్టుకునేటటువంటి ఓపిక తీరిక ఆసక్తి మనకు లేవు. కానీ మనం చేసేవి కూడా పుణ్యకార్యాలు భగవంతుడి కోసం చేస్తున్నాము, దానివల్ల ఏదో చెడు జరిగింది అనేది ఎంతవరకు నిజం అంటారు? మనం భగవంతునికి చేసేది అది మంచిగా ఉపయోగపడకపోయినా చెడు చేస్తుంది అనేది అయితే మన ధర్మంలో లేదు కదా. చెడు కానీ రిపీటెడ్ అబ్జర్వేషన్లో దానికి కారణం మనకు తెలియకుండకపోవచ్చు. ఎవరన్నా ఇప్పుడు లెటెస్ట్ సే దట్, ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా రిలేటివ్స్ని ఒకళ్ళ ఇంట్లో దీపావళి జరుపుకోరు. కారణం ఏంటంటే దీపావళి రోజు 2 తరాల క్రితం ఒక ఆయన చనిపోయినాడు, తర్వాత తరంలో కూడా దీపావళి రోజు మరో ఆయన చనిపోయాడు. అంటే దీపావళి రోజు ఆ కీడు కొడుతోంది ఆ వంశానికి. వాళ్ళు దాన్ని మైండ్లో పెట్టుకొని ఇది ఏదో నెగిటివ్ వైబ్రేట్ అవుతోంది మన వంశానికి ముఖ్యంగా, దానికి ఇంకేదో ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఆ పండగ నాడు వెళ్ళిపోయినటువంటి పెద్దలకి మనం సంతాపం ప్రకటించుకోవాలి కదా. మనం సెలబ్రేట్ చేసుకోవటం ఎట్లా? ఆపుదాం అన్నటువంటి దాంతో ఒక జనరేషన్ ఆపుతారు, రెండో జనరేషన్ ఆపుతారు, మూడో జనరేషన్ వాడికి అసలు ఎందుకు ఆపారో తెలియదు, వాడు ఆగిపోతాడు అంతే. ఎందుకు ఆగుతారు నీకు ఏంటంటే ఎవరో మా ఇంట్లో లేదు, ఇంక వీడికి రీజన్ తెలియదు. మూడు తరాలు దాటిపోయిన ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ ఉండదు, ఇంకా ఒకటే మిగులుతుంది బాటం లైన్. చేసుకోకూడదు అచ్చి రాలేదంట మాకు, అది కలిసి రాలేదు. దాని రీజన్ తెలిసి ఉండకపోవచ్చు కాక ఆ విధానంలో ఆపటమే. కానీ ఇంకోటి చెయ్యకూడనివి చేయటం ఒకటి, రెండు అచ్చికి రాని మీరు అన్నటువంటి మాట ప్రకారంగా అదేంటంటే ఒక భయం అనమాట. మళ్ళీ అట్లాంటి రిపీట్ అయితే మనం తట్టుకోలేము కదా. ఈ బోల్డ్ పండుగలు ఉన్నాయి కదా, ప్రతి నెల ఓ పండుగ మనకి, ఈసారి కాకపోతే వచ్చేసి ఇంకో పండుగ చేసుకుందాం, సెలబ్రేట్ చేసుకుందాం, దానికి ఇబ్బంది లేదు అనేటటువంటి త్యాగ ధోరణితోటి మాట్లాడే విధానం. కానీ అసలు భర్త యొక్క ఇంకోటి గృహస్థాశ్రమ ధర్మంలో ఉండేటటువంటి సౌఖ్యాలు సుఖాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు కొంతమంది కొద్దిగా ఎక్కువ చాదస్తంగా ఉంటారు. లేడీస్లో చాలా మందిని చూస్తాను నేను కూడా, జనరల్గా కూడా పర్వర్టెడ్ ఉంటారు. ఏమండి ఏకాదశి వస్తే రేపు పొద్దున దాకా ఏం తినకూడదు, నేనేమి వండను, మీరు ఏమి తినకూడదు అంటారు. నేను వేరు పడుకుంటాను, ఏకాదశి వచ్చిందంటే నేను వేరే పడుకుంటాను, నేను కింద పడుకుంటాను, లేకపోతే మీరు దగ్గర రావద్దు, నేను మీ దగ్గర రాను. ఇవి ఎక్కువైపోయినాయి అనుకోండి, ఇవి కొంతవరకు ఓకే, కొంతవరకు అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఈ హడావిడి ఎక్కువైపోయింది అనుకోండి, అసలు గృహస్థాశ్రమ ధర్మం దాని యొక్క ఎంజాయ్మెంట్ అనేది ఇంట్లో మిస్ అయిపోతుంది. ఇది ఎట్లా కంట్రోల్ చేయాలి? అందుకోసమని అంటే నా డౌట్ ఈ చాదస్తం వెనకటికి ఆడవాళ్ళకి ఇంకెక్కువగా ఉండేది అనమాట. అందుకోసం అని చెప్పి భర్త యొక్క పర్మిషన్ తీసుకొని చేయడం ద్వారా ఈ డిస్టర్బెన్స్ కొంతవరకు తగ్గుతుంది, అసంతృప్తులు తగ్గుతాయి అనేటటువంటిది. ఇంకోటి ఏంటంటే మన పర్వదినాల్లో అన్నిట్లో ఉపవాసం తప్పనిసరి. వెనకటికి అన్నీ కూడా మనవి మొత్తము కంబైన్డ్ ఫ్యామిలీస్, ఇంట్లో 20 మంది 30 మంది, ఎవరికి వాడు ఉపవాసం తీసుకుంటుంటే ఎవరికి ఓపిక లేకపోతే వంట వాడు చేయాలి, అంతే. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందుకే ఇంట్లో మగవాళ్ళ పర్మిషన్ తీసుకొని చేయండి, దానివల్ల కొంతవరకు డిస్టర్బెన్సెస్ ఏదైతే ఉన్నాయో గృహస్థాశ్రమ ధర్మంలో ఆ కంఫర్ట్నెస్ మనం క్యారీ చేయొచ్చు. ఇట్లాంటివి అయి ఉంటాయి తప్పించి కొంపలు మునిగిపోయేంత ఏమీ ఉండదు.
ఆ విధంగా అర్థం చేసుకోవాలి. చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.